మనిషికి మనిషే దూరంరా, ఇది మాయాలోకపు ధర్మంరా. బడిలో చెప్పని ఈ పాఠం కుబేరా సినిమా పాట అయ్యింది. ఓ యంగ్ తరంగుకు బ్రతుకు బాటయ్యింది. ధనుష్ యాక్టింగ్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని సాగిపోతున్న ఓ స్మార్ట్ కుబేరాను ఈ సమాజం ఏం చేసిందో తెలుసా? చూస్తేనే కదా తెలిసేది. చూడండి, డబ్బులు యాచించే వాళ్ళంతా బెగ్గర్స్ కాదనే నిజాన్ని ఈ కథనాన్ని చూసైనా తెలుసుకోండి. ఏం సమాజం ఇది? మనిషితనం ఏమైపోతోంది? నడవలేక నడుస్తున్న ఓ అభాగ్యుడిని నడి రోడ్డుపైన ఎలా చుట్టుముట్టారో చూస్తున్నారుగా. ఇతనేంటి, ఆ కర్ర పెత్తనమేంటి? బెంగళూరు బాహుబలిననే ఫీలింగా? ఇతనేమైనా సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసా? అరెరే, చుట్టూ ఉన్న వాళ్ళైనా ఆ బాహుబలిని అడ్డుకోవాలి కదా. ఎవరు కిమ్మనటం లేదు. ఓపెన్ థియేటర్ లో ఫ్రీ సినిమాల అలా చూస్తున్నారేంటి? ఈ దృశ్యాలు చూసి వైట్ షర్ట్ వాళ్ళపై జాలి పడితే పప్పులో కాలేసినట్టే. సివిక్ సెన్స్ తో బెంగళూరు ఆర్ఆర్ నగర్ సిటిజన్స్ బెగ్గర్ మాఫియా గుట్టును ఇలా రట్టు చేశారు. సిగ్నల్ పడగానే బాబ్ బాబ్ అంటూ తచ్చాడే బెగ్గర్స్ ను చూస్తూనే ఉంటాంగా. అలాగే ఈ వైట్ షర్ట్ వాళ్ళ కూడా బెంగళూరు ఆర్ఆర్ నగర్ లో ధర్మం చేయండి బాబు అని ప్రాధేయపడేవాడు. అతన్ని చూసి జాలి పడని వారుండరుగా. ఇంకేం, ఆదాయానికి ఢోకా ఉండదు. అయితే లోకల్ గా కొందరికి ఇతనిపై ఎందుకో డౌట్ వచ్చింది. 3-4 రోజులు క్లోజ్ గా వాచ్ చేశారు. కట్ చేస్తే ఇది సీన్. చూసారుగా, మహానటుడి యవ్వారం. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లా నటించి నమ్మించి యాచనని ఆదాయ వనరుగా మార్చుకున్నాడు. సెటప్ అంతా తీసేసి నిటారుగా నిలబడి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లెక్క కొడుతుండు అన్నట్టు బెగ్గింగ్ తో ఆ రేంజ్ లో కూడబెట్టాడట. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హోర్ని ఎదుటోళ్ళ జాలిని కూడా క్యాష్ చేసుకునే కంత్రిగాళ్లు మోపయ్యారా అని కొందరు. ఇలాంటి వాళ్లపై ప్రతాపం చూపకూడదు. దమ్ముంటే కోట్లలో అవినీతికి పాల్పడుతున్న వాళ్లను రోడ్డుపై కీర్చండనే కామెంట్లు పోటెత్తుతున్నాయి. బెగ్గర్ బాబును పోలీసులకు అప్పగించారు. అతని గుట్టును రట్టు చేసిన లోకల్స్. వీడిలా చేశాడని అందరినీ ఒకే ఘాటన కట్టొద్దేం. ఇలాంటి వాళ్లను పసిగట్టి అత్తారింటి దారి చూపాల్సిందే. అట్ ద సేమ్ టైం అభాగ్యులను ఆదుకోవాలి. ఏమంటారు? అంతేగా.